అవి లోపల ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా నాకు కనిపించట్లేదు. అంటే 50 పైచిలుకు వాళ్ళతోటే రెడ్డి జాతిని అంతం చేసేద్దామని ఉన్నామా అని నాకు ఒక ప్రశ్న మొదలైంది. ఎందుకంటే జాతి అంటే నాకు ప్రాణం. అందరికీ నేను చెప్తుంటాను, నీ జాతిని నువ్వు ప్రేమించు, ఎదుటి వాళ్ళని అభిమానించు అని. అలా అని మన రెడ్డి జాతికి ఏ రోజు కులపిచ్చి కులగజ్జి ఉండదండి. నేను అందరికీ ఇస్తున్న నినాదం ఒక్కటే, లెట్ us బీ టుగెదర్, లెట్ us షో దట్ వీఆర్ టుగెదర్. మనం అందరము ఒకటిగానే ఉన్నాము, ఉంటాము, ఉండి చూపిస్తాము అనే దాన్నే గట్టిగా చెప్తూ ఉంటాను. అన్న అందరికీ ఇందాక నాకు కూడా తూగొచ్చింది. ఒక్కసారి మీకోసం మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోరాదు ఒక్కసారి. సరే, ఒక్కసారి మన కోసం మనం నా అనేసరికి వచ్చేస్తుంది ఉత్సాహం. సరే, ఒక్కసారి అందరం, నేను రెడ్డి జాతి అంటాను, వర్ధిల్లాలి అనాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడూ కూడా అర్చనకు చెప్పమ్మా అని అంటే సుమతి రెడ్డి అని చెప్తాను. చెప్పకపోతే ఏమవుతుందని, నన్ను కన్నది వాడే, నేను పుట్టింది వాడికే, నేను అది లేకుండా నేను అర్చన చేయించను అని చెప్తాను. సో ఒక్కసారి నేను రెడ్డి జాతి అంటాను, వర్ధిల్లాలి అని గట్టిగా చెప్పాలి. కడప మొత్తం నలుమూలలకి వినిపించేటట్టు చెప్పాలి. చెప్దామా? చెప్దామా అనేది గట్టిగా రాలేదు. ఓకే, నమ్మకం వచ్చింది. అయితే రెడ్డి జాతి అన్న ఫుల్ తిందామన్నా, ఇప్పుడు వెళ్ళి తిందామన్నా. మళ్ళీ ఇప్పుడు భోజనానికి టైం అయింది. నేను ఈ మాట చెప్పేసి ముగించేస్తాను, నేను మాట్లాడటం లేదన్నా. కొంచెమన్నా కడుపులోకి ఆకలి అవ్వాలి. రెడ్డి జాతి అంటే రోషం రావాలి. రెడ్డి జాతి, రెడ్డి జాతి. మా స్వగ్రామం పాత కడప. నేను కడప రామకృష్ణ స్కూల్లో చదివి డాక్టర్గా చేస్తూ, కానీ నేను ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఉంటున్నాను. 2002లో రెడ్లు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు